ప్యాటర్న్లో మీడియాలో పెట్టేసి బికాస్ ఆఫ్ ఎనానిమిటీ, బికాజ్ వాళ్ళ గురించి ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. సో ఈ క్రైమ్కి ఇది కూడా క్రైమ్ ఉంది, ఇది కూడా ఇట్ అట్రాక్ట్స్ ఐపీసీ పీనల్ సెక్షన్స్. అండ్ అందుకే మనము గతం నెలలో 20 కేసెస్ రిజిస్టర్ చేసి ఆల్మోస్ట్ 8 మందికి పట్టుకున్నాము. దీంట్లో కొన్ని ఛానల్స్ స్పెసిఫిక్ ఉన్నాయి. ట్రోలర్ కురడు, దీనికి ఓనర్ అత్తడ శ్రీనివాసరావు, అతనికి విజయనగరం నుంచి పట్టుకున్నాము. మిస్టర్ మసబాయ్ ఛానల్, అతనికి ఓనర్, దీనికి ఓనర్ శిరాసని మణికంఠ ఉన్నారు, అతనికి కడప నుంచి పట్టుకున్నాము. ట్రోలింగ్ ఛానల్ యంకమ్మ టోల్స్, దానికి ఓనర్ బదాంజ్ శ్రవణ్, అతనికి నిజామాబాద్ నుంచి పట్టుకున్నాము. తెలుగు ట్రోల్స్ న్యూ ఓనర్ మొత్తం శ్రీను వారంగల్ నుంచి. చింతూ ట్రోల్స్ ఓనర్ జ్యోతి కిరణ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. టీమ్ ఆఫ్ ట్రోలింగ్ అండ్ బంటి పువ్వు ట్రోల్స్ నవీన్ జగ్త్యాల్ నుంచి. చందు ట్రోల్స్ బోలి చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి. అండ్ లాస్ట్ చెవిలు పువ్వు ట్రోలింగ్ బిల్లా శ్రీకాంత్ కడప నుంచి. మనము స్పెసిఫిక్ టీమ్స్ పెట్టేసి 10 రోజు దాని మీద వర్కౌట్ చేసేసి అండ్ కొన్ని ఆసెంట్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ వాడుకొని వారి అందరికీ 10 రోజులు ఒక స్పెసిఫిక్ టాస్క్ లాగా పట్టుకున్నాము. దీనికి స్పెసిఫిక్ ఏంటి మనము చూసాము, ఎక్కువ మంది ట్రోలర్స్ 20 to 30 వర్షం లోపు ఉన్నారు, అంటే ఎక్కువ మంది యూత్ ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్, ఇట్ గివ్స్ అ సెన్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు సచ్ కైండ్ ఆఫ్ ట్రోల్స్ అండ్ ఇంక్రీజెస్ లాలెస్నెస్ ఇంక్రీజ్ అవుతుంది ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ దెమ్. ప్లస్ ట్రోలింగ్స్ చాలా నడుస్తుంది, బట్ ఇండీసెన్సీ అండ్ some trolling which is against the general respect of women, of the modesty of a women, it is not at all permissible. And idi తీసుకున్న యాక్షన్ ఒక వార్నింగ్ కూడా ఉంది అందరూ ట్రోలర్స్ కు, that they should not indulge in such activities. అండ్ దీనికి చేసిన వర్క్ స్పెసిఫిక్ గా మనము సోషల్ మీడియా టీంలో పి పద్మ ఇన్స్పెక్టర్, షీఈ్ అ లేడీ ఇన్స్పెక్టర్, ఆమెకు పెట్టాము. అండ్ డి దశరు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, who is sitting on the left side of me, he has also done very good job under the supervision of ACP cyber crimes. So ఇది ఒక ఇప్పుడు ప్రెస్ మీట్ మనం ఒక మెసేజ్ లాగా పెట్టాము that all these kind of trolling which is not graceful, which is indecent, which is outraging or not good for the modesty of a woman, and which encourages lawlessness and indecency, specific action will be taken against all those trollers. Thank you. ఇప్పుడు తీసుకున్న యాక్షన్ మోస్ట్లీ ప్రజాప్రతినిధి మీద ఉన్న పోస్ట్ మీద పెట్టాం. బికాస్ జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా, ఇఫ్ సంబడీ కెనాట్ రెస్పెక్ట్ అ ఉమెన్ హూ ఇస్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ విచ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ యాజ్ ఓటర్స్, వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయలేకపోతే కామన్ విమెన్ కు ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు? మెన్ విమెన్ బోత్. ఎమ్మెల్సీ కొన్ని దీంట్లో ఉన్న వీడియోస్ ఎమ్మెల్సీ కవిత గారు మీద ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ పొలిటీషియన్స్ మీద కూడా ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ సమ్ కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్, దానికి సంబంధించి విచ్ వెన్ అ కేస్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు డిసిజన్ కూడా గవర్నమెంట్ ఇవ్వలే. స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అప్పుడు కూడా వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ సమ్ ట్రోల్స్ విచ్ షో దట్ డిసిజన్ హెస్ ఆల్రెడీ బీన్ టేకెన్ అండ్ it sends a wrong message to the public that somebody who has not been accused of a crime is actually seems to be accused by these trolls. See, modifies the opinion of the public. But it is generally, it is not specific. ఇది తీసుకున్న యాక్షన్ ఒక స్పెసిఫిక్ కారణం కోసం or ఒక స్పెసిఫిక్ రిప్రజెంటేటివ్ కోసం కాదు. ఇది జనరలీ ఎనీబడి, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ అ మెసేజ్ that from now on anybody who is indulging in any kind of indecent or immoral against even a common men or women, action will be taken. ఇప్పటి వరకు అట్లాగే మోటివ్ రాలేదు. వాళ్ళు జనరల్ ఎక్కువ వ్యూస్ కోసం అంటే అనానిమిటీ ఉంది కదా సోషల్ మీడియాలో, దే థింక్ దట్ నో యాక్షన్ విల్ బి టేకెన్, అందుకే వాళ్ళు ఎక్కువ షేర్ చేసి. అండ్ వన్ మోర్ థింగ్, ఏమో అందరూ
మధ్యలో కన్వర్సేషన్ జరుగుతుంది, బట్ ఒక టీమ్ లాగా కాదు. జస్ట్ దే కీప్ ఆన్ చాటింగ్ విత్ ఈచ్ అదర్, బట్ దే ఆర్ నాట్ లింక్డ్. వేరే వేరే ఉన్నాయి. ఇప్పుడు 8 మంది. ఇది మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో కూడా దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. 41 సిఆర్పీస్. వేరే మీరు ఒకసారి ఛానల్స్ ఒకసారి కంటెంట్ చూస్తే చాలా మంది మీద వాళ్ళు వేరే వేరే వల్గర్ రిపోర్ట్స్ పెట్టారు. అది ఇంకా చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. దాని మీద కూడా మనము యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడైతే మనకు అవసరం టెక్నాలజీ ఈజ్ ఎనేబులింగ్ అస్ ఆర్ వీఆర్ గెటింగ్ రిప్లైస్ ఫ్రమ్ గూగుల్, వీఆర్ టేకింగ్ యాక్షన్. లైవ్ డిలీట్ మనం పట్టుకున్న వాళ్ళకు కూర్చోబెట్టేసి డిలీట్ చేయడానికి చెప్పాను. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాము. 41A సిఆర్పీసీ నోటీస్ కూడా. యూట్యూబ్ ఒక పెద్ద కంపెనీ ఉంది, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఆల్ ఇండియా బేసిస్ లో ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఉంది. మనం వాళ్ళకి కూడా లెటర్ రాస్తున్నాము. బికాస్ ఒక సిటీ సంబంధించి మనము రాస్తే కూడా వాళ్ళు దే కెన్ టేక్ యాక్షన్ ఆర్ నాట్ టేక్ యాక్షన్, బట్ ఇట్ ఈస్ అ యూట్యూబ్ ఇస్ అ మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళ మీద యాక్షన్ చేసుకోవాలి అంటే మెసేజ్ గో ఫ్రమ్ ద కంట్రీ అండ్ ఇట్ షుడ్ బి క్లియర్ కట్ మెసేజ్ దట్ హౌ మచ్. చైనాలో చాలా మంది ఇది సోషల్ మీడియా ఛానల్స్ బ్యాన్ ఉన్నాయి. సో అట్లాగే టిక్టాక్ లో కూడా కంటెంట్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ బ్యాన్ టిక్టాక్. దట్ డిసిజన్ ఈజ్ సెపరేట్. బట్ ఇప్పుడు మన చేతిలో ఏమేమి ఉంటుంది, వీ కెన్ అట్లీస్ట్ క్యాచ్ దెమ్ అండ్ మేక్ షూర్ దట్ యాక్షన్ ఈస్ టేకన్ అగేన్స్ట్ దెమ్. 8 మెంబర్స్ లో ఇది పార్టీ సంబంధించి ఎందుకు మీరు తీసుకున్నారు? ఇట్ ఈస్ నాట్ పార్టీ స్పెసిఫిక్. ద యాక్షన్ విచ్ ఇస్ టేకెన్ ఈస్ స్పెసిఫిక్ టు ద ట్రోలర్స్, టు ది యాక్షన్ విచ్ ఇస్ డన్. ఇట్ ఈస్ నాట్ పాత ఉన్నాయి కొత్తగా ఇప్పుడు. బికాస్ 20 కేసెస్ ఆల్ వర్ రిజిస్టర్డ్ ఇన్ ద లాస్ట్ 1 month. దే ఆర్ ఓన్లీ రిలేటెడ్ టు ద ట్రోల్ అగేన్స్ట్ సమ్ స్పెసిఫిక్ పొలిటికల్ మెంబర్స్. వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ చేశాం. మనం చేసిన యాక్షన్ మీకు బ్రీఫ్ చేస్తున్నాము. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ యాక్షన్ జస్ట్ బేస్ ఆన్ అనానిమస్. వాళ్ళు అనుకుంటున్నారు దట్ దే ఆర్ అనానిమస్, నో యాక్షన్ విల్ బి టేకెన్ ఎగ్జామ్. వాళ్ళు కొంతమంది చూడు ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు వాళ్ళు. కడప, నిజామాబాద్, కృష్ణా, జగిత్యాల అండ్ విజయనగరం, ఆంధ్ర, తెలంగాణ కలిపి అన్ని. అండ్ ఇది జస్ట్ డిస్ట్రిక్ట్ పేరు ఉంది. వాళ్ళు కొంతమంది ఊరు నుంచి కూడా ఉన్నారు, చిన్న చిన్న ఊరు నుంచి. చాలా కష్టపడి చాలా ఎఫర్ట్ చేసేసి ఫస్ట్ ల్యాబ్ లెవెల్లో మనము వర్కౌట్ చేసేసి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకు పట్టుకున్నాము. సో దిస్ ఈజ్ నాట్ ఎనీథింగ్ విచ్ ఇస్ పార్టీ బేస్డ్ పొలిటికల్. ఇట్ ఈస్ అ మెసేజ్ టు ద ట్రోలర్స్ దట్ ఆన్ ద గార్బ్ ఆఫ్ anonymity, that on the basis of anonymity they cannot escape. ఇటువంటి అది ఇన్ఫర్మేషన్ ప్రెస్ మీట్ తర్వాత కంపైల్ చేసి మీకు ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు గ్యాదర్ చేసిన 46 కేసెస్ ఉన్నాయి. బట్ అవి అన్ని ట్రోలింగ్ కేసెస్ లేదు, జనరల్ సోషల్ మీడియా కేసెస్ ఉన్నాయి. సోషల్ మీడియా హారెస్మెంట్ ఇస్ డిఫరెంట్, ట్రోలింగ్ ఇస్ డిఫరెంట్. ఎవరి మీద చెప్పాను కదా ఇప్పుడు. జనరల్ ట్రోలింగ్ మీద పెట్టాను. ఎస్, కవిత గారు మీద కొన్ని వల్గర్, objectionable, indecent and immodest, being a lady, being a public representative unnai kabatti we have to take action. Because if somebody is not respecting a woman who is in that position, he cannot respect any women in the society.